దర్భశయనం శ్రీనివాసాచారి గారు కవిత వినిపిస్తారు. పంట పండించాక రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్కి వస్తే ఎట్లాంటి దయనీయమైన స్థితి ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు గొంతుతోని వినిపించినటువంటి కవితను ఇది. ధాన్యం ముందు కూర్చొని పొలాల్లో నాగలి వెనక నడిచి నాగటి చాళ్లలో పైరులా ఎదిగి ఇవాళ నగరం అంగట్లో నా ధాన్యం ముందు కూలబడ్డా నాగలి నాగరికతను పండిస్తుందని నమ్మా. లక్షల ఆకలి మరణాల సువిశాల దేశంలో నా ముందు ధాన్యం దయనీయంగా ఇసుక కుప్పలా పడి ఉంది. ధర పలకదు. కూడగట్టి వేలు పోసి పంట తీస్తే కడకు అంగట్లో దిక్కులేని దేవిరింత. కొనండి బాబు, కొనండి అయ్యా, ధాన్యం ప్రాణం లాంటి ధాన్యం. సకల జీవ చలనాలకు ఇంధనం ధాన్యం. ఎవరూ కొనరా పొలాన్నిక్కడికి తెచ్చాను నా ముందు ధాన్యంలా. సంపద ముందు కూర్చున్న పేద రైతును, ప్రాణం ముందు కూర్చున్న నిస్సత్తువను, మీ ఇళ్లల్లో పొయ్యి మీద తుకతుకలాడే అన్నమే బాబు ఈ ధాన్యం. నేనెప్పుడు పొయ్యినే మంట అగుపడదు, నా లోపల తుకతుక పొంగు అగుపడదు. ప్రాణాన్ని పండించి తెచ్చి మీ అంగట్లో మరుగుతున్నాను. మీరేమో దర్జాగా వచ్చి ధాన్యం కుప్పను కెలికి ఈ మట్టేమిటని, ఈ దుమ్మేమిటని, ఈ పెడ్డలేమిటని, నాసిరకమని విసుక్కుంటూ కసురుకుంటూ పావలాకి పరక్కి ధాన్యం పోసి పొమ్మంటారు. మట్టిలోంచి పుట్టింది కదా ధాన్యం, దేనికి మట్టి అంటదా దుమ్మంటదా? మీ చూపుకు కంప్యూటర్ సోకింది, మీ దేహం ఏసీకి గడ్డ కట్టింది. చలి ఎండ వానల్లో లేచి ఎదిగి నిలిచి తలతల కలల జీవకాంతితో వరి మొక్కలు ధారపోసిన ప్రాణహారాలే ఈ ధాన్యం. మీకు తెలుసు ఈ ధాన్యం లేకపోతే మీకు ప్రాణం లేదని. మీకు తెలుసు ఈ ధాన్యం ఎలాగూ మీకే దక్కుతుందని. ఇలా కూలబడి డీలాబడి మీ చూపుల చివర్లకు వేలాడి మరిగి ఆఖరికి చల్లారి ఆకలికి తలంచి సరే బాబు మీ ధరకే బాబు అని ఎలాగూ మీకే ధాన్యం అప్పచెబుతానని మీకు తెలుసు. వడ్ల గింజ నుంచి బియ్యం గింజ అని కనీసం తెలియని వాళ్ళు అధికార వేషాల్లో అంగట్లో ధరల్ని తేలుస్తారు. ఇవాళ గిట్టుబాటంత పుచ్చు మాట మరోటి లేదని నా ఖాళీ చేతుల సాక్షిగా మీకు చెప్పగలను. ఒక్కసాయగా నిఖార్సైన నాగడిసాలును వేయలేని వాడు వ్యవసాయం మీద పొడుగాటి లెక్చర్లిస్తాడు. అసెంబ్లీలు దద్దరిల్లి మాకేంటి? సుఖాక్షరాల అభయమాలల ఉత్తుత్తి తీర్మానాల ఎండు తోరణాలు మాకేంటి? అంగడి మాకు పరాయిదైనప్పుడు మార్కెట్ భాషలో నేను అమ్మినట్లు మీరు కొన్నట్లు ఒక లావాదేవీ. కానీ రహస్యమేంటి? మీరు ధాన్యం మీదుగా 10 మెట్లు పైకి, నేను ధాన్యం నుంచి జారి 10 మెట్లు కిందికి. పొలాలేమో పల్లెటూళ్ళు, అంగళ్ళేమో నగరాల్లో. ఈ రాజకీయం నాకు అంతుపట్టదు. అంగట్లో ధాన్యం పోతోంది, దైన్యం మిగులుతోంది. కింది నుంచి లోతుల్లోంచి లేచి మళ్ళీ నాగడి చాళ్ళనేసేది నేనే, మీకు ప్రాణబీజాలు ఇచ్చేది నేనే. అగ్నికి కరువు లేదు, నేను మంట కనపడని పొయ్యిని.
నేను మంట కనబడని పొయ్యిని ప్రశ్నలు ఉడుకుతున్న తుకతుకని. పొలంలో తలెత్తి తిరిగిన వాణ్ణి మీ అంగడికి వచ్చినప్పుడే పలసనైపోయా. మట్టిలో కలియదరిగిన ఈ దేహాన్ని పలసపరిచిందెవరు? ధాన్యాన్ని తాలుగా చూసిందెవరు? మట్టి బతికుంది, నేను బతికున్నా ధాన్యం దిక్కులేందవుతుందా? కోతల ముందే కాదు కోతల తర్వాత కూడా పొలాలు కలకలలాడి కోరడం నేరమా? నా తుకతుక ఆవిరి కాదు, ఉండిపోతా పల్లె దగ్గరే. కుప్పకొట్టిన పొలాన్నే అంగడి చేస్తా. ప్రాణం కావాలా బాబు, ప్రాణం కావాలా? రావాల్సిందే మీరంతా పొలాల దగ్గరికి. పట్నమో నగరమో క్యూ కట్టాల్సిందే పొలాల అంగళ్ళ దగ్గర. పొలాల అంగళ్ళ దగ్గర. ధాన్యాన్ని ప్రాణాన్ని స్వీకరించి నాగడి చాళ్లలో నడిచి వెళ్ళండి. నాగరికత మొదలెక్కడో మీకు తెలుస్తాయి. ధాన్యాన్ని ప్రాణాన్ని స్వీకరించి నాగడి చాళ్లలో నడిచి వెళ్ళండి. నాగరికత మొదలెక్కడో మీకు తెలుస్తాయి. ధాన్యం మెరుపు పల్లెకు దక్కేదాకా నగళ్ళు కొడవళ్ళు నాకు పనిముట్లేనా? కాదు, ఆయుధాలు కూడా. నమస్తే.